పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 29వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ అతి దూతలు మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. దేవుని సన్నిధిలో ఉంటూ దైవ చిత్తానికి లోబడి దేవుని స్తుతిస్తూ మన కోసం నిరంతరం ప్రార్థిస్తారు. మొదటి పట్టణము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు, లేదా దర్శన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు, భక్తి కీర్తన 138వ కీర్తన 1-2 వచనములు మరియు 3వ వచనం నుండి 5వ వచనం వరకు, యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం నుండి 51వ వచనం వరకు. ఈనాడు ఈ యొక్క పట్టణాల ధ్యానాంశాన్ని, పండుగ యొక్క ప్రత్యేకతను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. అతిదూతలు మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు గార్ల ఉత్సవం. అంతర్వేణి సంభాషణలు కర్తవ్య నిర్వహణను ఉపదేశిస్తాయి. దేవతలు ఏదో రూపంలో సందేశాన్ని ఇస్తూనే ఉంటాయి. ఎవరి పట్ల విశ్వాసాన్ని, భక్తిభావాన్ని, గౌరవాన్ని చూపుతామో ఆ పెద్దలే దేవదూతలు. ఈ సుశాల భూ ప్రపంచాన్ని పరికించి చూసిన ఏదో అద్భుతమైన సృష్టిగా భావిస్తాం. అలాగే మనకు తెలియని మన చుట్టూ ఉండే మరో అద్భుతమైన ప్రపంచం దేవదూతలకు నిలయమై ఉన్నది. ఆ దూతల ప్రపంచమునకు మన ప్రపంచమునకు పెద్ద తేడా ఏమీ లేదు. మన చుట్టూ మనతో పాటుగా అదృశ్యంలో ఉండే అత్యంత రహస్యమైన ప్రపంచం ఇది. ఇలాంటి దేవదూతల గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక సంఘటనలు బోధింపబడి ఉన్నాయి. కానీ ఈనాడు ఈ దూతలను చూసిన వారు ఎవరైనా ఉన్నారా? ఏ బోధకులు కూడా దీన్ని బోధించే స్థితిలో లేరు. కానీ దివ్య గ్రంథంలో ఇంచుమించు ప్రతి ఒక్క దైవజనుడు దేవుని దూతల యొక్క పరిచర్యను అనుభవిస్తూనే ఉన్నారు. మరి చిత్రాల్లో చూస్తే బొమ్మల్లో దేవదూతలు, ప్రాచీన చిత్రకారులు నానా సందేశాలతో దూత బొమ్మలు గీశారు. సుప్రసిద్ధ శిల్పులు నానా భావాలతో దూతల శిల్పాలు చెక్కారు. వీటిని వీక్షించడం వల్ల సామాన్య ప్రజలకు దూతల పట్ల భక్తి ప్రవృత్తులు పెరిగాయి. సన్మనస్కులకు లింగం లేకపోయినా వారిని పురుషులు లాగానే మలచారు. వాళ్ళు యవ్వనంలో బలంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. బాల దేవదూతలు కూడా ఉన్నారు. వీళ్ళు బాలయేసుని పిల్లలను సంరక్షిస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ దూతలకు తెల్లని అంగీలు ఉంటాయి. వారి ముఖం నుండి కాంతి వెలువడుతుంది. వీళ్ళు సైనికుల్లాగా ఆయుధాలు ధరించి ఉన్నట్లుగా కనిపిస్తారు. వీళ్ళు రారాజు సేవలో పిశాచితో పోరాడే యోధులు. మామూలుగా దూతలకు 2 రెక్కలు ఉంటాయి. దేవుడు పంపగా నరుల దగ్గరికి శీఘ్రంగా వచ్చే వార్తావాహనులని ఈ రెక్కల భావం. కొందరు దేవదూతలను క్రీస్తుకి, మరియ మాతకు దైవ సందేశాన్ని తీసుకొని వస్తున్నట్లుగా చిత్రించారు. కొందరిని వేద సాక్షులకు కిరీటాలు, ఖర్జూరపు మట్టలు అందిస్తున్నట్లుగా చిత్రించారు. ఈ భక్తులు అనుభవించిన శ్రమలకు ఇవి బహుమానాలు. సువిశేష రచయితలకు, పునీతులకు దివ్య ప్రేరణలు కలిగిస్తూ ఉన్నట్లుగా చిత్రించారు. దైవార్చనలో దేవుణ్ణి, దివ్య సప్రసాదాన్ని ఆరాధిస్తున్నట్లుగా గీశారు. అలాగే మన ప్రసిద్ధ కథోలిక పుణ్యక్షేత్రాలను దర్శించినట్లయితే ఆలయ ముఖద్వారాల వద్ద, అదేవిధంగా దివ్య సప్రసాద మందసంలో దేవదూతలు దేవుని స్తుతిస్తున్నట్లుగా స్వరూపాలు దర్శనమిస్తాయి. ప్రాచీన దేవాలయాల్లో కనిపించే ఈ బొమ్మలు, చిత్రాలు తప్పకుండా భక్తులకు ప్రేరణ పుట్టిస్తాయి. ప్రధాన అతిదూతలు, వారి పరిచర్యలు. మిఖాయేలు దేవదూత. దేవదూతల్లో కెల్లా మిఖాయేలు సుప్రసిద్ధుడు. మిఖాయేలు అనగా దేవుడు వంటివాడు, ఎవడు అని అర్థం. మిఖాయేలు గారిని మొదట యూదులను పరిరక్షించే దూతగా చిత్రకారులు చిత్రీకరించారు.
ఆ తరువాత క్రైస్తవ ప్రపంచానికి ఉన్న సైన్యానికి అధికారిగా ఓదార్చే సన్మనస్కుడుగాను అభివర్ణించబడ్డారు. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాటం, దాని బందీ నుండి విశ్వాసులు ఆత్మలను కాపాడటం, స్త్రీ సభకు ప్రత్యేక పాలకులుగా ఉండటం, ఆత్మలను దైవ తీర్పుకు తీసుకురావడం అనే ఈ 4 విధులు మిఖాయేలు ప్రధాన దేవదూత నిర్వహిస్తున్నట్లు స్త్రీ సభ సాంప్రదాయం ద్వారా పేతురు బోధల ద్వారా తెలుస్తుంది. దూతల సైన్యాన్ని మిఖాయేలు నడిపిస్తాడు. మిఖాయేలు ఆయన దూతల మహాసర్పంతో అంటే సాతానుతో యుద్ధం చేశారు. యోహాను రాసిన దర్శన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయిన తర్వాత అతని శరీరం గురించి సాతానుతో మిఖాయేలు వాదించాడు. అంతేకాదు, దేవుని సందేశాన్ని దానియేలు ప్రవక్తకు చేరవేయడానికి ఒక దేవదూతకు సహాయం చేశాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, 21వ వచనం. యూదా రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనం. దేవదూతలందరిలో మిఖాయేలుకు ఎక్కువ అధికారం ఉంది. అందుకే ఆయనకు ప్రధానాధిపతుడు, మహా అధిపతియగు మిఖాయేలు అనే బిరుదులున్నాయి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, 21వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనం. ఈ బిరుదులన్నిటిని బట్టి మిఖాయేలు దూతల సైన్యాలకు ప్రధానాధిపతి అని చెప్పవచ్చు. అందమైన వస్త్రధారణతో ఖడ్గము, డాలు, బల్లెం ఈయన చేతులు కనిపిస్తాయి. భుజాల మీద రెక్కలతో క్రిందనున్న సాతానుతో యుద్ధం చేస్తున్నట్లు ఈ సైతాను ఒక మహాసర్ప రూపంలో ఉన్నట్లు చిత్రాల్లో మరియు స్వరూపాల్లో కనిపిస్తుంది. ఇతడు పిశాచముతోనూ సర్పంతోనూ పోరాడి ఆ దుష్ట శక్తులను జయిస్తున్నట్లుగా బొమ్మలు, స్వరూపాలు మలిచారు. ఇతన్ని భూలోకంలో నరుల పాపపుణ్యాలను తమ గ్రంథాల్లో లెక్కిస్తున్నట్లుగా, పరలోకంలో చనిపోయిన వారి మంచి చెడులను తక్కెడలో పెట్టి తూస్తున్నట్లుగా చిత్రకారులు మలచారు. చిల్లర వర్తకులకు, ప్రపంచ సైనికులకు, రక్షక భటులకు, పాలకులుగా, పర్వత ప్రాంతాలకు సంరక్షకులుగా మిఖాయేలు వారిని కొనియాడుతూ ఉంటారు. గాబ్రియేలు దేవదూత. గాబ్రియేలు అనే హీబ్రూ పదానికి దేవుని వీరుడని, దేవుడు నా బలం అని అర్థం. పరలోక సామ్రాజ్యంలో దేవుని సమక్షంలో కొలువుదీరిన ప్రధాన సప్త సన్మనస్కులలో వీరు ఒకరు. పునరుద్ధరణ దైవదూతగా పేరుగాంచిన గాబ్రియేలు ప్రధానంగా దైవ సందేశానికి వార్తావాహుడు. గాబ్రియేల్ దేవదూత ప్రధానంగా శుభవార్తలను, జనన సందేశాలను, ఓదార్పు సందేశాలను అందించడాన్ని పవిత్ర గ్రంథంలో చదువుతాం. గాబ్రియేలు గారి గురించి అటు పూర్వ వేదంలోను, ఇటు నూతన వేదంలోను మనం ధ్యానం చేయవచ్చు. యూదులు బానిసత్వం నుండి తిరిగి వస్తారని వార్త చెప్పినది ఈ దేవదూతే. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. సంసోను జనన వార్తను భూలోకానికి మోసుకు వచ్చింది ఈ దేవదూతే. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. బప్తిస్మా యోహాను జనన వార్తను, జకర్య గారికి, మరియ తల్లికి మంగళవార్తను అందించిన దూత గాబ్రియేల్ గారేనని పవిత్ర గ్రంథం వివరిస్తుంది. క్రీస్తు అవతరించడం గురించి గొల్లలకు హేరోదు రాజు దుష్ట తలంపుల నుండి ఈజిప్టు దేశానికి బాలయేసును తీసుకొని తిరుకుటుంబం పారిపోవలసింది అనే సందేశాన్ని కూడా గాబ్రియేల్ గారే మోసుకు వెళ్ళారు. శుభవార్తలను ప్రకటించేవారు కాబట్టి ఆయన చేతిలో లిల్లీ పుష్పము కానీ, రాజదండము కానీ కనిపిస్తాయి. ఇంకో చేతిలో ఫలకం, దాని మీద ఆంగ్ల అక్షరాల్లో ఆవే మరియా గ్రాసియా ప్లేనా, దేవవర ప్రసాదములతో నిండిన మరియమ్మ నీకు వందనాలు అనే పదాలు ఉంటాయి. 14వ శతాబ్దం కాలం నుండి స్త్రీ సభ చరిత్రలో అనేక చిత్రాలలో మరియమాతను గాబ్రియేలు గారు గౌరవిస్తూ
చేతిలో లిల్లీ పుష్పాలు ధరించి 2 చేతులను అటు ఇటు తన హృదయం మీద వేసుకుని గాబ్రియెల్ గారు కనిపిస్తారు. ప్రసిద్ధ కథోలిక పుణ్యక్షేత్రాల్లో కూడా వీటిని మనం స్వరూపాల రూపంలో చూడవచ్చు. దేవదూతలకు, మోక్షవాసులకు, సకల పునీతులకు రాజ్ఞిగా పరిగణింపబడే మరియ మాతకు అతని ఇస్తున్న గౌరవ సూచకం అది. రఫాయేలు దేవదూత. రఫాయేల్ ప్రధాన దేవదూత. రఫాయేల్ అనే హీబ్రూ భాష పదానికి చికిత్స చేసేవాడని మరియు దేవుని ఔషధమని అర్థం. దేవుని సింహాసనం ఎదుట అహోరాత్రులు కీర్తించే 7 దూతల్లో వీరు ఒకరు. తోబీతు అంధత్వాన్ని నయం చేసిన వానిగా, తోబీతు కుమారుడైన తోబియాకు రక్షకుడిగా నిలిచిన సంరక్షకుడిగా ఇతడు కనిపిస్తారు. ఈ దేవదూతను ప్రయాణికులు, యువకులు, అమాయకులు తమ పాలక పునీతులనుగా వేడుకుంటారు. ప్రయాణానికి తగినట్లుగానే చేతికర్రతో, కాళ్ళకి పాదరక్షకులతో, శిరో పట్టికతో, కురులు ముడి వేసుకొని, నడుముకు కట్టుకొని పట్టీతో చిత్రపటాల్లో కనిపిస్తారు. ఒక చేతిలోని ఖడ్గంతో రెండవ చేతిని పైకి చూపుతూ ఆలకించండి అన్నట్లుగా సూచిస్తాడు. శ్రీసభ గత 10వ శతాబ్దం నుండి రఫాయేలు దూతను వందిస్తూ వస్తున్నారు. అయితే 1922 నుండి విశ్వ శ్రీసభ అంతటా వీరిని కొనియాడటం జరుగుతుంది. ప్రియ స్నేహితులారా, మరి మహిమాన్విత ప్రధాన దేవదూతలు మైకేల్, గాబ్రియెల్ మరియు రఫాయేల్ దేవదూతలు మధ్యవర్తిత్వానికి మనల్ని అప్పగించుకుందాం. మన జీవితాల్లో దేవుని ప్రణాళికను అమల్లోనికి తీసుకురమ్మని, దుష్టుడి నుండి మనల్ని కాపాడమని, దేవుని పవిత్ర వాక్కును మనకు అందించమని ప్రార్థించుదాం. మన జీవితాల్లో మైకేల్, గాబ్రియెల్ మరియు రఫాయేల్ దేవదూతల సంరక్షణ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. మైకేల్ అనగా హూ ఈస్ లైక్ ఏ గాడ్. గాబ్రియెల్ అనగా గాడ్ ఈస్ మై స్ట్రెంగ్త్. రఫాయేల్ దేవదూత గాడ్ హీల్స్. యూరియల్ దేవదూత జ్ఞానదూతగా చెప్పబడుతుంది. విశ్వం గురించి అనేక రహస్యాలు తెలియచేస్తాడు. షమూయేల్ ప్రార్థన, విజ్ఞాపనం గుర్తుగా ఉన్నారు. జోఫియేల్ బ్యూటీ ఆఫ్ గాడ్, సీ ద బ్యూటీ, జాయ్, విజ్డమ్, ఎనర్జీ ఆఫ్ గాడ్. జెడకియేల్ దేవుని యందు అనుదినం దయను, క్షమను వసుకున్నది. షమూయేల్ గాడ్ ఆఫ్ లవ్, కంపాషన్, హూ సీక్స్ గాడ్ ఫేస్ టు ఫేస్ అని మిగిలిన 4 దేవదూతల గురించి మనం క్లుప్తంగా ధ్యానించడం జరిగింది. ప్రియ స్నేహితులారా, మరి మైకేల్, గాబ్రియెల్, రఫాయేల్ ఈ 3 ప్రధాన దేవదూతల గురించి మనం ధ్యానిస్తూ ఉండగా అనుదినము ఎల్లప్పుడూ మనకు కాపుదలను దయచేయమని, మనలందరినీ కూడా దుష్టుల నుండి, దుష్ట ప్రవర్తన నుండి కాపాడమని దేవుని యొక్క సన్నిధిలో మనల్ని నిలిపి మన కోసం ప్రార్థించమని వేడుకుందాం. వారి కాపుదల ఎల్లప్పుడూ మనతో ఉండునుగాక. దయగల